రేణిగుంట బుగ్గ వీధిలో ఈ డే అఫెన్స్ ఒకటి జరిగింది. డే అఫెన్స్ జరిగిన 20 డేస్ లోపే హౌస్ బ్రేకింగ్ కేసులో నిందితుడిని పట్టుకుని సుమారుగా 97 గ్రాములు బంగారం, 110 గ్రాములు వెండి, విలువ సుమారుగా 14 నుంచి 15 లక్షల వరకు విలువైన సొత్తును రికవరీ చేసుకోవడం జరిగింది. ఇతను ప్రభాకర్ అనే నేరస్తుడు, తమిళనాడుకి సంబంధించిన అతను ఈ నేరం చేస్తున్నాడు. గతంలో తమిళనాడులో 3 పోలీస్ స్టేషన్స్ లో ఇతని మీద కేసులు ఉన్నాయి. ఒక చిన్న క్లూ ఆధారంగా, టెక్నికల్ క్లూ ఆధారంగా ఈ నేరస్తుడిని గుర్తించడం జరిగి ఈరోజు రేణిగుంట సిఐ గారు జయచంద్ర, ఎస్ఐ గారు ధర్మేంద్ర, దీంట్లో స్పెషల్ టీమ్ గా ఏర్పడిన పీసీ రాజశేఖర్, పీసీ బారుష అండ్ మిగతా స్టేషన్ సిబ్బంది వీళ్ళందరూ కూడా సమిష్టిగా దీని మీద వర్కౌట్ చేసి ఈ నిందితుడిని పట్టుకొని రికవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించారు. రేపు క్రైమ్ మీటింగ్ లో వీళ్ళకి ప్రత్యేకంగా సార్ యొక్క చేతుల మీదుగా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నేరాలు జరగడానికి మనం అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు వస్తుందిగా LHMS పోలీస్ డిపార్ట్మెంట్ LHMS యాప్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. అది చాలా సంవత్సరాలుగా ఉంది. దాన్ని ఎవరైనా మీరు కనుక బయటికి వెళ్తున్నట్లయితే, ఊరికి వెళ్తున్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా LHMS యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీ ఇంటికి సీసీ కెమెరాలు వచ్చి బిగిస్తారు. మళ్లీ మీరు తిరిగి ఊరి నుంచి వచ్చేంత వరకు కూడా ఆ కెమెరాలు సర్వేలెన్స్ అట్లానే కొనసాగుతాయి. ఈ నేరాలని మనం అరికట్టవచ్చు. అట్లానే ఒక వీధిలో ఉండేవాళ్లు ఒక 10 మంది 15 మంది కుటుంబాలు ఒకటిగా ఏర్పడి ఆ బజార్లో కెమెరాలు పెట్టుకున్నా కూడా మనం ఈ అపరిచిత వ్యక్తులు, ఈ ఆస్తి నేరం చేసేవాళ్ళని అరికట్టడానికి, మన 2 వీలర్స్ దొంగతనాలని అరికట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ సీసీ కెమెరాలని ఎక్కువగా వాళ్ళ ఇళ్లకి, వాళ్ళ వీధుల్లో బిగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు శాఖ తరఫున